కుండా మీరు అరెస్ట్ చేయండి చూద్దాం, ఏం చేస్తారో చూద్దాం, ఈయన ఏదో అగ్గి పుట్టిస్తా, మంట పుట్టిస్తా, ఇంకేదో చేస్తా, గడ్డలు చేస్తా అని చెప్పి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మ్యాటర్ లేనప్పుడు అట్లాంటి మాటలు మాట్లాడతారు. మ్యాటర్ ఉన్నప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నవీన్ గారు. ఆ ఫామ్ హౌస్ కేసు మీకు గుర్తుంది కదా, ఆ ఫామ్ హౌస్ కేసు సంబంధించి డీటెయిల్డ్ గా ప్రతి ఒక్కటి ఫోటో పెట్టి ఆ సీసీ కెమెరాలో ఫుటేజ్ పెట్టి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసిండే అప్పుడు గుర్తుందా? ప్రతి ఒక్క ఫుటేజ్, ప్రతి ఒక్క ఫ్రేమ్ ఎక్స్ప్లెయిన్ చేసిండే. గుర్తుందిగా మీకు? అందరికి పిలిచి చాయ్ సమోసా ఇచ్చి మరి ఎక్స్ప్లెయిన్ చేసింది కదా. నరేష్ ప్రజాపతి గారు ముఖ్యంగా వారు ఒకటే చెప్తున్నారు, బీజేపీ నుంచి రవికుమార్ గారు ఒకటే స్పష్టంగా చెప్తున్నారు. ఇందాక చెప్పినటువంటి ఎపిసోడే ఆల్రెడీ మరి హోంమంత్రి కూడా, కేంద్ర హోంమంత్రి కూడా స్పందించడం జరిగింది. కానీ ఒకవేళ తప్పు లేకపోతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రజలకి చూపాలి. ఎందుకంటే రీసెంట్గా కాళేశ్వరం సంబంధించినటువంటి ఇష్యూ, మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉందో అదే కవిత ఎపిసోడ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో లేదు, కావాలని చెప్పి ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదంతా ప్రజల ముందు చెప్తే ఇటువంటి ఇష్యూస్ అన్నీ లేకుండా పోయేది కదా అంటున్నారు నరేష్ ప్రజాపతి గారు. ఎస్ రామ్మోహన్ గారు వినిపిస్తుందండి? ఎస్ మీ దగ్గరకు వస్తాం మళ్ళీ. ఎస్ రాజేష్ గారు, అంటే ముఖ్యంగా ఎస్ వారు చెప్పింది విన్నారు. వారు స్పష్టంగా ఒకటి చెప్తున్నారు, క్లారిటీగా బీజేపీకి సంబంధం లేకుండానే జరుగుతుంది అంతా. ఈడీ అంటే గతంలో సిబిఐ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ అంతా కూడా వారి ఆధీనంలో ఉంది అది అని చెప్పేసి రైట్స్ చేయించారు, సోదాలు చేయించారు, ఇబ్బందులు పెట్టారని కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ నెలకొంది గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నటువంటి. ఇప్పుడు బీజేపీ మాకు అటువంటి సంబంధమే లేదు, ఎవరు తప్పు చేసినా కూడా వారిని లోపల వేస్తామని చెప్పేసి వారు చెప్తున్నారు. ఎస్ అండి, ఇప్పుడు నేనేమంటున్నా, ఒక వ్యవస్థ అన్నాక ఎన్నో స్కామ్స్ జరుగుతాయి. ఓకే, పొరపాటున జరుగుతాయి, తెలిసి జరుగుతాయి, తెలియక జరుగుతాయి. ఇప్పుడు గొర్రెల స్కామ్ అన్నారు శివబాలరాజు, ఓకే, ప్లస్ హెచ్ఎండి శివబాలరాజు ఉన్నారు, బాలకృష్ణ. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేంజ్ అయిన స్టార్టింగ్లోనే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిండ్రు. ఏదో ఎలక్షన్స్ ముందు దాన్ని అదేంటిది వాళ్ళ ఓట్ల కోసం రాజకీయం చేయలే. ఇప్పుడు ప్రభుత్వం చేంజ్ అయింది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మీద శ్వేతపత్రం విడుదల చేసిండ్రు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద శ్వేతపత్రం విడుదల చేయాలంటే వన్ ఆఫ్ ద స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ రిటైర్ చేసి కూర్చున్నాడు. దాని విషయంలో డేటా రావట్లేదు. ఒక ప్రభుత్వం చేంజ్ అయినప్పుడు నిజంగా వాళ్ళ మీద తప్పు చేసిన అభిప్రాయాలు ఉంటే ప్రభుత్వం వచ్చిన నెక్స్ట్ డే నుంచే వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యి వాళ్ళను అదేంటిది వాళ్ళు నిజంగా తప్పు చేసిండ్రా, రైట్ చేసిండ్రా, ఒక దర్యాప్తు సంస్థలు ఏదైనా ఉంటాయి స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ. స్టేట్లో అయితే సిఐడి కానీ ఏసీబీ కానీ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి, సెంట్రల్లో ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయి. అప్పటి నుంచే వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. కానీ నువ్వు ఎప్పుడో 2020 నుంచి 4 సంవత్సరాల కేసును కరెక్ట్గా హైడ్ చేయాల్సిన ఎలక్షన్స్ టైంలోనే, అది కూడా 1 day బిఫోర్ ద ఎలక్షన్ షెడ్యూల్. ఈజ్ ఇట్ ఎథికల్ గవర్నెన్స్, ఎథికల్ గవర్నమెంట్ విచ్ ఇస్ అండర్ హ్యాండ్లింగ్ బై ద బీజేపీ గవర్నమెంట్, ఇట్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు గొర్రెల స్కామ్ అనేది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. సగం సంసారం జైల్లో ఉన్నాడు, బెయిల్ తెచ్చుకుంటాడా, మొత్తం అక్యూజర్ అవుతారా తర్వాత సంగతి. నువ్వు ఎలక్షన్స్ ముందు కవిత దొంగ 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 అంటే ప్రజలు ఎట్లా నమ్ముతారండి? నువ్వు కవిత దొంగ అంటే 2022లోనే ఈడీ లేదా? 2022 ఈడీ ఏం చేస్తుంది? 2023లో సిబిఐ ఏం చేస్తుంది? సుప్రీంకోర్టుకు అయినప్పుడు మీ సైడ్ కూడా స్టాండింగ్ కౌన్సిల్స్, గవర్నమెంట్ అడ్వకేట్లు, అటార్నీ జనరల్, సోలిసిటర్ జనరల్స్ ఉంటారు కదా, వాళ్ళు పోయి ఆర్గ్యుమెంట్ చెప్పకపోయిండ్రు 100% కవిత తప్పు చేసింది. ఇన్ని రోజులు ఎందుకు ఇన్వెస్టిగేషన్ టైం తీసుకున్నారు? ఇప్పుడు ఎలక్షన్స్ ముందే కవిత తప్పులు దొరికినాయా? ఆధారాలు ఎలక్షన్స్ 1 day బిఫోరే కవిత ఆధారాలు దొరికినాయా? ఉంటే నీ దగ్గర ఆధారాలు 2022 ఎంతసేపు అండి ఫోన్ ట్యాపింగ్స్ మీ దగ్గర ఉన్న టెక్నాలజీ ప్రకారం 2022లో అనుకుంటే, ఇప్పుడు నేను మోడీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే నా చరిత్ర ముందు మోడీలో గంట సేపట్లో మోడీ దగ్గర ఉంటది. దెన్ వాట్ ఈస్ రాజేష్ అండ్ హీ విల్ టెల్ ఎట్ పిఎంఓ ఆఫీస్. ఇన్ని రోజులు టైం ఎందుకు పట్టింది? నీకు ఎలక్షన్ ముందు రోజే కవిత ఆధారాలు దొరికినాయి ప్రజలకి, సిబిఐ కానీ. ఈయన పేరేంటి నాకు తెలియదు. ఆయన పట్టుకొని ఈడీ ఆఫీస్ కన్నా పోండి, మీరు ఆయన పట్టుకొని పోండి, లేకపోతే ఆయన బొమ్మనన్నా చెప్పండి ఈడీ ఆఫీస్కి పో, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేసినా అని చెప్పేసి ఒక ట్రై, మళ్ళీ ఒక కోర్టు కన్నా పోయి రాయి. మరి ఓకే, ఇప్పుడు ఎందుకు రాసుకొని నేను ధర్నా చేయలేకపోతే అక్కడ కూర్చొని ఈడీ ఆఫీస్ ముందు కూర్చొని ధర్నాలు ప్రజలకు ఉన్న వాస్తవాలు అనాలిసిస్ ఇవ్వడానికి మేము ఉన్నాము. ప్రజల పక్షాన ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్ జరిగే అన్యాయానికి చేయడానికి మేము ఉన్నాము. వాళ్ళకి అరెస్ట్ చేయమని చెప్తానా? ఇప్పుడు నేను ఉన్నానండి, నేను సామాన్య ప్రజానికం, నేను చెప్తానా వాళ్ళని పోయి ఈరోజు అరెస్ట్ చేయాల్సిందే కవిత అని చెప్పేసి. చూడండి మీ కథ ఏం మాట్లాడుతున్నా. చివరిగా ఏం లేదు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా కానీ, అది సామాన్య ప్రజలైనా కానీ, ముఖ్యమంత్రి కూతురైనా కానీ, లేకపోతే ఎమ్మెల్సీ కావచ్చు, మాజీ ఎంపీ కావచ్చు, ఎవరైనా కానీ చట్టం అందరికీ సమానం. చట్టం ఒకరికి ఇంకొకలాగా ఇంకొకలాగా ఉండదు, అందరికీ సమానంగా ఉంటుంది.
సారీ ఇప్పుడు టైమింగ్ ఏదో ప్రశ్నిస్తున్నారు, టైమింగ్ దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. Right, okay. టైమింగ్ మనం ఏం చేయలేము అది, అంతేగాని దాన్ని అనవసరంగా దాన్ని ఏదో పోతుంది. ఇప్పుడు కోర్టు ఈ రోజు కూడా వాళ్ళకి ఓపెన్ ఉంది, ఈడీ వాళ్ళకి ఓపెన్ ఉంది అంటే మీ కూడా కోర్టు ఓపెన్ ఉంటుంది, పోయి బెయిల్ తెచ్చుకోండి, అయిపోయా కథ. దానికోసం ఇప్పుడు బీజేపీ ఇప్పుడే చేసింది, అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తప్పు పడుతుంది. అవును, బీజేపీ ప్రభుత్వం చేసిన పనులని రూపాయలు బ్లాక్ మనీని, 1,00,000 కోట్ల రూపాయలు బ్లాక్ మనీని తీసుకొచ్చింది, జప్తు చేసింది. ఇప్పుడు అంత అని కూడా తప్పు పడుతున్నారా? ఇప్పుడు ఎంత ఇప్పుడు 14,000 కోట్ల రూపాయలు మన ఇవి వచ్చినాయి, మీ మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ఎక్కువ ఇచ్చారు మరి టీఆర్ఎస్ కి, దాన్ని కూడా మరి మెగా కృష్ణారెడ్డి ఐఎస్టీ ఇచ్చింది బీజేపీకి 600 కోట్లు. ఎలక్ట్రల్ బాండ్స్ లో మెగా కృష్ణారెడ్డి బీజేపీకి ఇచ్చింది, ఫస్ట్ బీఆర్ఎస్ కాదు. 668 కోట్లు బీజేపీకి, బీఆర్ఎస్ కి ఇచ్చింది. ఎలక్ట్రల్ బాండ్ గురించి తర్వాత చర్చిద్దాం. ఓకే, ఎస్, ఓకే. రామ్మోహన్ గారు చివరిగా ఏం చెప్తారండి? ఎస్, మీ విశ్లేషణ చివరిగా ఏం చెప్తారు? నవీన్ గారు, ఇప్పుడు మనము విశ్లేషకులుగా ఒక పార్టీ పరంగా మాట్లాడదు. బీజేపీ ఏం చేసింది ఇవన్నీ కూడా తర్వాత చూసుకుంటారు, కానీ కోర్టు చట్టం తన పని తాను చేసుకపోతుంది. ఆమెను అరెస్ట్ చేశారు, బెయిల్ పిటిషన్ వేసుకుంటారు. రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా? రాజేష్ గారు చెప్పినట్టు ఎల్లుండే రావాలని ఏం లేదు. మనీష్ సిసోడియా కావచ్చు, కానీ ఏమంటున్నానంటే కోర్టులో నేను న్యాయవాదిగా చెప్తున్నాను, మేము ప్లీజ్ చేయడమే మా వంతు, వాదన మా వినిపించడం మా వంతు, కానీ రిజల్ట్ వస్తుందని ఇప్పుడే చెప్పేస్తే ఎట్లా? 2 రోజుల్లో బెయిల్ వచ్చేస్తాను ఎట్లా? నేనేమంటున్నానంటే ఎవరి పక్షపాతం వద్దు మనకు అంటున్నాను. విశ్లేషకులుగా మనం చేయాల్సింది ఏంటంటే, రేపు అరెస్ట్ అయింది, రేపు పొద్దున సాంకేతికంగా 2 సమస్యలు వస్తాయి. ఈడీ గతంలో ఒక సమస్య చెప్తాను ఎప్పుడు కూడా, మీరు శివలింగం మీద తేలు అని ఒక బీజేపీ నాయకుడు మన మోడీ గారి గురించి అన్నాడు. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, శివలింగం అనేది సుప్రీంకోర్టు అయితే సుప్రీంకోర్టు మీద తేలులాగా ఉన్నది, ఎట్లా తీయాలని ప్రయత్నం చేసిండ్రు. చేతితో తీస్తే కుడుతుంది, చెప్పుతో కొడితే నేరం చేసినట్టు అవుతుంది. అంతేందుకు మార్కండేయుడు ఉదాహరణ కూడా ఉంది మనకు. మార్కండేయుడు శివలింగాన్ని గౌరవించుకుంటే యమధర్మరాజు వెనక్కిపోవాల్సి వచ్చింది. ఇవాళ సుప్రీంకోర్టు అనే శివలింగాన్ని తాకిండ్రు వీళ్ళు. ఈడీ సుప్రీంకోర్టు ఏమన్నది 19వ తారీఖు దాకా ఓపిక పట్టండి అన్నది, చేసింది కదా. రేపు సుప్రీంకోర్టు చూసుకుంటది, మనం ఎందుకు వాదన అని నేను అంటున్నాను. సుప్రీంకోర్టు ఏమంటది అంటే, రేపు పొద్దున ఈడీని మందలిస్తుంది, రేపు పొద్దున ఎట్లా అరెస్ట్ చేసిరు మీరు, మేము 19వ తారీఖు వేసినాక ఎట్లా అరెస్ట్ చేసిరు అంటారు అంటున్నా. అది చూసుకుందాం. లేకుంటే మాకేమి నేరం సంబంధం లేదని వారు రుజువు చేసుకోదలుచుకుంటే, వాదనలో నేరం మొత్తం బెయిల్ రావడం అనేది నేరానికి రుజువు కాలేదని చెప్పడం కాదు, అంతిమంగా పరిష్కారం కాదు. బెయిల్ అనేది ప్రాథమిక హక్కు అంటున్నాను నేను. ఇవాళ కవితనైనా అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం చూపించాలి రేపు ఈడీ. ఎందుకు? చార్లే శోభరాజు లాగా పారిపోదు ఆమె, రేపు పొద్దున ఈ దేశం విడిచిపోయే పరిస్థితి లేదు. ఎందుకు ఒక మహిళను సాయంత్రం అరెస్ట్ చేశారు, శుక్రవారం అరెస్ట్ చేశారు, రేపు పొద్దున ఈ ప్లీ వినిపిస్తారు, వాళ్ళని వాళ్ళు వినిపించుకొనియండి. రేపు సుప్రీంకోర్టు 3 అంశాలు చూస్తుంది. ఒకటేమో ఈ అరెస్ట్ సక్రమమా కాదా, రిమాండ్ కరెక్టా కాదా అని ఇప్పుడు రాజ్యాంగ కోర్టు కూడా చూస్తుంది కదా. సాంకేతికంగా అంశాలు మాట్లాడవచ్చు, కానీ రేపు పొద్దున టీఆర్ఎస్ కే వకాలత పుచ్చుకొని మనం అంతా రేపు పొద్దున అయిపోయింది అంటే ఎట్లా అంటున్నాను నేను. కవిత అరెస్టు జరిగింది, వాస్తవం అది. రేపు సుప్రీంకోర్టు తన పరిధిలో పరిశీలన చేస్తుంది. రేపు అరెస్ట్ కరెక్టా కాదా, రేపు పొద్దున బెయిల్ ఇవ్వాలా లేదా, సుప్రీంకోర్టు ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు రేపిస్తే కింది కోర్టు రేపించేది. చివరిగా చెప్తారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. యాజ్ ఎ అడ్వకేట్ వీ కెన్ సే, బట్ చట్టాన్ని కూడా చుట్టాలుగా తీసుకొని కొన్ని వ్యవస్థలు